నెల్లూరు మట్టి తల్లి, నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో, పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే, నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో, పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే. సామాన్యుల ఇంట పుట్టిన పేదల నేస్తము, పసి ప్రాయం నుండే పదునెక్కిన పోరాటము, విద్యార్థి ఉద్యమాల నాయకత్వ తందువే, మరణ దీక్ష చేసిన చిత్తర పిడుగురు, విద్యార్థి నాయకులకు స్ఫూర్తి నింపినవయో, చల్లాలు పెరుగని పోరాట బాటసారి నీవయో. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా నేను పోటీ చేస్తూ ఓటు అడిగేదానికి వచ్చామమ్మా. నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట చెప్పి ప్రారంభిస్తాను. ఏమిటా మాట అంటే, నేను చెప్పే మాటల్లో 100% నిజాలు కానీ ఉంటే నాకు ఓటు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వండి. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట పొరపాటున్నా మీరే నన్ను ఇక్కడ నిలదీయచ్చు అని సవినయంగా కోరుకుంటూ, అమ్మా తమ్ముడు, 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, 5 ఏళ్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి, ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు ఎంత? మనం రోజు తిండి తినాలంటే సరుకులు ముఖ్యం. ఆ సరుకుల ధరలు గత 5 ఏళ్లలో ఎంత పెద్ద ఎత్తున పెరిగాయో ఒక్కసారి ఆలోచన సాగించండి అమ్మా. ఇకపోతే నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు, కరెంటు ఛార్జీల బిల్లులు, మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. మన రాష్ట్రంలో మాత్రం చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పడలే. నెల నెల మన జగనన్న ప్రేమతో మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దడ. ఇతర రాష్ట్రాలతో పెట్రోల్ ధర ఎంత, డీజిల్ ధర ఎంత? ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎంత, డీజిల్ ధర ఎంత? ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు, 2 కాదు, 3 కాదమ్మా, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా మన మీద పన్నులు, ఇంటి పన్నులు ఎంత పెద్ద ఎత్తున పెంచారో ఆలోచన చేయండి అమ్మా. ఆఖరికి చెత్త మీద పన్ను వేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే, చెత్త పన్ను వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లి. మహిళలు, ఒక్కసారి నేను చెప్పబోయే మాట మీరు ఆలోచన చేయండి అమ్మా. 5 ఏళ్ల ముందు జగనన్న ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడమ్మా. ఏమని చెప్పాడంటే, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ అన్నది కనపడకుండా చేస్తా, ఒకవేళ బ్రాందీ బాటిల్ కనపడితే నేను ఓటు కూడా అడగను అని చెప్పాడా లేదా? ఒక్కసారి వచ్చేసి ఏమ్మా చెప్పాడా లేదా? ఏం తల్లి చెప్పాడు లేదా? మరి అమ్మా ఈరోజు ఏం తమ్ముడు, బ్రాందీ బాటిల్ కనపడటం లేదా, వినపడటం లేదా? ఎంత బాగా కనపడుతుందంటే రూపాయి బ్రాందీ 4 రూపాయలు చేశారు. అంతేకాదమ్మా, ఇంకా దారుణం ఏంటంటే కల్తీ బ్రాందీ, కల్తీ బ్రాందీ మనమే కలపటం, మనమే బ్రాండ్ పేర్లు పెట్టడం, జనాలకు అమ్మటం. ఎంత బాధాకరం అంటే తల్లి, ఆ కల్తీ బ్రాందీ తాగి గత 5 ఏళ్లలో ఆ కల్తీ బ్రాందీ తాగి, జగనన్న కల్తీ బ్రాందీ తాగి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారమ్మా. కొన్ని లక్షల మంది కిడ్నీలు, లివర్లు చెడగొట్టుకుని హాస్పిటల్ పోయారు. అన్న ఆరోగ్యశ్రీ, ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని హాస్పిటల్కి పోతే
ఏం చెప్తాం హాస్పిటల్ వాళ్ళు? మా హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు, మా హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. దాదాపుగా 90% హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. కారణం ఆరోగ్యశ్రీ డబ్బులు వాళ్ళకి కట్టాల. అవన్నీ కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే డబ్బులు కట్టబట్టి ఈరోజు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని వైద్యం చేయించుకోవాలంటే హాస్పిటల్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదోడి ఆకలిని తీర్చేదానికి అన్నా క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనిషి చనిపోతే మామూలు సావు అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు చంద్రన్న బీమా ఉండింది. అంతేకాకుండా దళితులకి, ముస్లింలకి, గిరిజనులకి, బీసీలకి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు. ఆ పథకం ఎప్పుడో గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ఇసుక ఉచితంగా ఇచ్చారు. ఈరోజు ఇసుక కావాలంటే ఇసుక బంగారం అయిపోయినటువంటి పరిస్థితి. ఇసుక ఎంత పెరిగిందో మీకు తెలుసు. అంతేకాదమ్మా, ఆఖరికి సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక సంవత్సరానికి ఒకసారి పండగ నాడు మనకు అండగా చంద్రబాబు గారు ఇచ్చారు. ఈనాడమ్మా రంజాన్ తోఫా ఉందా తల్లి? సంక్రాంతి కానుక ఉందమ్మా? క్రిస్మస్ కానుక ఉందమ్మా? ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే 200 మంది సలహాదారులకు ఇచ్చే నెల జీతం పక్కన పెడితే రంజాన్ తోఫా ఇయ్యొచ్చు, క్రిస్మస్ కానుక ఇయ్యొచ్చు, సంక్రాంతి కానుక ఇయ్యొచ్చు. ఇది పరిస్థితి తల్లి. మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని సవినయంగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల నెల 1500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేరుగా మీ అకౌంట్లో జమ ఇస్తారమ్మా. ఎట్లున్నాయమ్మా గ్యాస్ ఛార్జీలా? గ్యాస్ మండిపోతుందా లేదా? గ్యాస్ భారం మీకు తగ్గించేదానికి 3 సిలిండర్లు, కుటుంబానికి 3 సిలిండర్లు సంవత్సరానికి అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి. బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా ఈరోజమ్మా అమ్మఒడి వస్తుంది, నేను కాదంటం లేదు. కుటుంబంలో ఒక్కరికే వస్తుంది. అది కూడా ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం రాదు. ఏమయ్యాని అడిగితే కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటారు. కరెంట్ ఛార్జీలు పెంచేది ఎవరమ్మా? కరెంట్ ఛార్జీలు పెంచేది అమెరికా ఓడా, రష్యా ఓడా కాదు కదా. కరెంటు ఛార్జీలు పెంచేది జగనన్నే, కరెంటు ఛార్జీలు పెరిగాయని పథకాలు తుంచేది కూడా జగనన్నే. కానీ ఇంట్లో ఒక్కరికే వస్తుందమ్మా. కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ బిడ్డల చదువుల భారం తల్లిదండ్రులు ఎత్తిన పడకుండా ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్క బిడ్డకైతే సంవత్సరానికి 15,000, 2 బిడ్డలైతే 30,000, 3 బిడ్డలైతే 45,000 ఆ అమ్మ అకౌంట్లోకి నేరుగా చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తున్నారమ్మా. 10 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అవ్వతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. ఏం తల్లి, అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశారమ్మా. చంద్రబాబు గారు 2,000 రూపాయలు చేసి ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండమ్మా. చంద్రబాబు గారు చేసి ఉంటే మొత్తం చప్పట్లు కొట్టండి తల్లి. మరి చంద్రబాబు గారు 2,000 చేస్తే జగన్ గారు ఏం చెప్పారు ఓట్ల కోసం వచ్చినప్పుడు? అదే అసహ్యంగా 2,000 ఏంది సాల్దో, నాకు ఓటేయండి, నేను వస్తానే, పక్క నెలలోనే అవ్వతాతలకి వితంతులకి పెన్షన్ 3,000 చేస్తానని. ఏమ్మా గెలుస్తాను 3,000 చేశాడా? సంవత్సరానికి అంతంత వేస్తా. నేను చెప్పింది పక్క నెల అని చెప్పలేదు, పెంచుకుంటూ పోతానని చెప్పి అంతంత వేస్తా. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 3,000 రూపాయలు చేశాను. ఈ సంవత్సరం జూలై 1వ తారీఖు అవ్వతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ జూలై 1వ తారీఖు నుంచి 3,000 కాదమ్మా, నేరుగా వాలంటీర్ మీ ఇంటికి తెచ్చిచ్చే పెన్షన్ 4,000 రూపాయలు అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నామమ్మా.
దీంట్లో మరో మేలు కూడా ఉందమ్మా. జూలైలో మాత్రం అవతాతలకి వితంతువులకి 7,000 వస్తుందమ్మా. ఎలా వస్తుందంటే తల్లి, ఇప్పుడు చంద్రబాబు గారు పథకం ప్రకటించారు. ఇది ఏప్రిల్ నెల. ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, జూలైలో వచ్చే 4,000 కలిపి జూలైలో మాత్రం 7,000 రూపాయల పెన్షన్ మీకు వస్తుంది. ఆగస్టు నుంచి 4,000 రూపాయలమ్మా. ఆగస్టు నుంచి 4,000. ఏం తమ్ముడు, ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్ళ ఉద్యోగాల ఎట్లా వస్తాయి నాయనా? ప్రభుత్వ ఉద్యోగాలు 100 ఉద్యోగాలుంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. 100 ఉద్యోగాలుంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు నెల జగన్ రెడ్డి గారికి లంచాలు కట్టలేక, అడిగినంత ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు మూసివేసి పరుగో ఆంధ్రాకో దండం, జగన్ కో దండం అంటూ తెలంగాణకు కొన్ని, కర్ణాటక కొన్ని, తమిళనాడు కొన్ని పరుగో. కానీ తమ్ముడు, ఒక్కటి ఆలోచన చేయండి. ఈరోజు ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారంటే 35 ఏళ్ల ముందు ఐటీ రంగం మీద చంద్రబాబు గారు ముందు చూపుతో చేసినటువంటి ఆలోచన. అందుకే చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే, రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే రాజకీయ కార్యకర్తలు వస్తారు మాలంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో, ఇతర రాష్ట్రాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటించారు. కాబట్టి అలాంటి ముందు చూపుండే నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లలో, తన పదవీ కాలం 5 ఏళ్లలో ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తూ ఉన్నారు తల్లి. మూసేసిన ఫ్యాక్టరీలు తెరిపిస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తారు. అంతేకాదమ్మా, ఆ ఉద్యోగాలు వచ్చిందాకా ఆ చదువుకున్న బిడ్డ ఆడ మగ తేడా లేకుండా ఆ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నెల ఆ చదువుకున్న బిడ్డ అకౌంట్లోకి ఖర్చుల కోసం 3,000 రూపాయలు నిరుద్యోగ జీతం అందిస్తారని సవినయంగా మనం చేసుకుంటున్నాం. యువకులు చాలా మంది ఉన్నారు, మేధావులు చాలా మంది ఉన్నారు. తమ్ముడు, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఏదైనా ఉందా? చెప్పండమ్మా, ఏదైనా ఉందా అన్న? ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్. తమ్ముడు, తెలంగాణ వాడిని మీ రాజధాని ఏం స్వామి అంటే హైదరాబాద్ అంటాడు కాళ్ళ దగ్గరేసి. తమిళనాడు వాడిని అడిగితే మద్రాస్ అంటారు, కర్ణాటక అడిగితే బెంగళూరు అంటాడు. మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలంటే తలకాయ గీరుకుంటా రాజధాని మా రాజధాని, ఎమ్మెల్యేలకేమో అమరావతి, లాయర్లకేమో కర్నూలు, సెక్రటరియట్ విశాఖపట్నం, ప్రజలకు మాత్రం ఎక్కడో మాకే తెలియదు పరిస్థితి. తమ్ముడు, ఒకటి ఆలోచన చేయండి అమ్మా. ఆంధ్ర రాష్ట్రం 2 అయిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు. చంద్రబాబు గారు ముందు చూపుతో రాజధాని కావాలని అమరావతి పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేని వేళ మా అందరి సాక్షిగా అసెంబ్లీలో ఏం చెప్పాడు? శభాష్ చంద్రబాబు నాయుడు, మంచి పని చేశావు, నీకు నాకు భేదాలు ఉండొచ్చు, కానీ అమరావతి ఏకైక రాజధాని నా మద్దతని చెప్పాడు. లేదు మరి ఎన్నికల్లో ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే రాజధాని ఉండదు అంటున్నారు. నమ్మొద్దు. అమరావతిలో తాడేపల్లి పెద్ద ప్యాలెస్ కట్టా, అమరావతి ఉంటుందని చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని 3 ముక్కలు చేశాడు. అమ్మా, మనిషికి తల ఒక్కటి ఉంటే మనిషి, 2 తలలు 3 తలలు ఉంటే రాక్షసులో వికృత శిశువులు అవుతారు. అసలు రాజధాని లేకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఆలోచించండి. రాజధాని లేకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిదమ్మా. ఇది మేధావులు, యువకులు ఆలోచించి 10 మందికి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కరెంటు ఛార్జీలు పెరగవు, చెత్త పన్ను రద్దు చేస్తారు, ఇందాక మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. అంతేకాకుండా ఇసుక ఉచితం అవుతుంది. ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి కార్పొరేషన్ ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునే దానికి లోన్లు వస్తాయి. ఆలోచన సాగించండి. కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని, ఇవన్నీ కావాలంటే
అనుభవం ఉండేవాడు కావాలా. అనుభవం ఉండే వ్యక్తి ఎవరో చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించేయండి. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉంటే గతంలో నేను అధికారంలో లేను ఆ రోజు, కానీ వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో ఉన్నారు, మంచి స్థానంలో. నారాయణ గారు మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆలోచన చేసి నన్ను కూడా అడిగారు. నెల్లూరు నగరం చిరకాల కళ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ అంటే మరో 100 సంవత్సరాల దాకా తాగునీటి సమస్య లేకుండా, అదేవిధంగా భూగర్భ డ్రైనేజ్ అంటే దోమలు లేని నెల్లూరు నగరం, దోమలు లేని నెల్లూరు నగరం కావాలంటే ఇది కావాలా. 1100 కోట్లు మేము శాంక్షన్ చేస్తాం, మీరు సహకరించాలా. అక్కడక్కడ రోడ్లు పగలగొట్టాలా, మీరు సహకరించాలంటే నేను చెప్పాను. సార్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంచినీటి పథకం ఒక కళ నెల్లూరు వాసులకి. రాష్ట్రంలోనే చాలా తక్కువ నగరాలకు ఉంది. అలాంటి అద్భుతం నెల్లూరుకి మీరు చేస్తుంటే మేము సహకరిస్తామని చెప్పాం. పెద్ద మనసుతో వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, నారాయణ గారు 1100 కోట్లు నెల్లూరుకి ఇచ్చారు. అమ్మా, 1100 కోట్లలో 99% 1070 కోట్ల పనులు పూర్తయినాయి. మిగతా 30 కోట్ల పనులు పూర్తి కావాలా. ప్రభుత్వం మారింది, తెలుగుదేశం ఓడిపోయింది, జగన్ గారు అధికారంలోకి వచ్చారు. నెత్తి నోరు బాదుకొని చెప్పాను, అన్నా నెల్లూరు నగరం చిరకాల కోరిక 30 కోట్లు పెడితే అయిపోతుంది, అది చేసి అర్థం చేసుకోండి. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలకి మరో 100 ఏళ్ల పాటు మంచినీటి సమస్య లేకుండా ఉండాలంటే, దోమలు లేని నెల్లూరు నగరం రావాలంటే, ఈ భూగర్భ డ్రైనేజీ మంచినీటి పథకం కావాలంటే కేవలం తెలుగుదేశం స్టార్ట్ చేశారు. నేను ఎందుకు కంప్లీట్ చేయాలి? ఈరోజు మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నా, మనం జూన్లో ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. జూలై ఆఖరి లేదా ఆగస్టు మొదటి వారం లోపు ఆ యొక్క 30 కోట్ల పనులు పూర్తి చేసి మరో 100 ఏళ్లకి తాగునీటి లేని సమస్యగా నెల్లూరు, దోమలు లేని నెల్లూరు నగరం సాత్కారం కావాలంటే సైకిల్ గుర్తుకోటి. అధికారంలో ఉన్నా లేకున్నా అనేక రకాల పోరాటాలు చేశారు. ప్రజలు బ్రిడ్జి కావాలని అడిగితే అధికారం లేని వేళ మురిగుంట్లో దిగి 27 రోజుల్లో బ్రిడ్జి సాధించా అధికారులు మాట్లాడుకుంటే. అధికారంలో ఉన్నప్పుడు కూడా రైల్వే అధికారులు నా మాట్లాడుకుంటే ఉమ్మారెడ్డి గుంటలో ఆ యొక్క డ్రైన్ కాలువ కోసం మళ్ళీ మురగుంట్లో దిగాం, 2 నెలల్లో పూర్తి చేసి ఇచ్చాం. నా ఉద్దేశం ఒకటే, ఎమ్మెల్యే అంటే మీసాలు తిప్పటం, తొడలు కొట్టడం, సవాళ్లు విసరటం, అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ తాతని, వాళ్ళ నాయన్ని, వాళ్ళ అమ్మని తిట్టడం కాదు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు మేలు చేయాలి. అనేక రకాల ప్రజా సమస్యల విషయంలో ప్రశ్నించి విసిగి వేసారి నేను జగన్ గారికి దూరంగా జరిగాను. అమ్మా, కరోనా కష్టకాలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్న పెద్ద మనుషులు కరోనా కష్టకాలంలో ఆ 2 సంవత్సరాల్లో మీ కాడైనా కనపడ్డారా? ఒక్కసారి ఆలోచన సాగించండి అమ్మా. మరి మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కరోనా కష్టకాలంలో 2 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉండి నా చేతనైన సేవా కార్యక్రమాలు, వైద్య కార్యక్రమాలు, కరోనా హాస్పిటల్ కరువైన రోజుల్లో చిన్న కరోనా అయితే పెద్ద హాస్పిటల్, కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడి కొన్ని వేల మందికి ఉపయోగపడ్డానమ్మా. కరోనా కష్టకాలంలో వీధుల్లో ఉండే నాకు 3 సార్లు కరోనా వచ్చింది. నేనైనా కూడా లెక్క కూడా చేయలేదు. నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వయసు ఉన్న వాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా, మీరు నాకు చేయాల్సిన సహాయం మీ బంధువులకి, మీ తెలిసిన వాళ్ళకి, మీ మాట విని వాళ్ళందరికీ ఒక మాట చెప్పండి అమ్మా. మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని. చాలా సంతోషం. కానీ మీ ఒక్క ఓటే కాకుండా 10 మందికి చెప్పి వేయించాలని ఈ 15 రోజులు సమయం ఉందమ్మా. ఈ 15 రోజులు మీరు నా కోసం మాట సాయం చేస్తే 5 ఏళ్ళు మీకోసం మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి బొడ్డు చాకరీ చేస్తాడని చెప్పిన కూడా సవ్యంగా మనం చేసుకుంటూ మళ్ళీ చెప్పు, ఇంకొక్కసారి ఆఖరిసారి. ప్రజా ఉద్యమాల దండు కొట్టిన జనయోధుడు
అన్నల పచ్చని మోగోనివో మహాపాదయాత్ర చేసి నా కారణ జన్ముడో ప్రజల కొరకు ప్రాణమిచ్చే పౌసక్కని గుణమురో జన బలము లేకున్నా జన బలమున్నోడురో నెల్లూరు మట్టి తల్లి నెల్లూరు మట్టి తల్లి నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే వందలాది విద్యార్థుల బతుకు దిద్దినోడురో పల్లె పల్లె రహదారులు అద్దమూల చేసెను శిథిలమైన పార్కులను రూపురేఖ మార్చరు కష్టమంటూ తలుపు